మంచిదేగా ఆనులబండ నుంచి హనుమంతులగూడెం 300 కిలోమీటర్లు 3,000 కోట్లు 5 కిలోమీటర్ల రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఇది. కల్మల్ కూడా ఈ రోడ్డే పోతాయి. ఓకే, ముందు ఎంత ఉంది మరణం మనందరికీ తీవ్రమైన బాధ కలిగించింది. ఒక మంచి వ్యక్తి, ఒక చాలా లాయల్ కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ పార్టీకి, ఈ గ్రామానికి, ఈ మండలానికి ఆయన సతీమణి జయమ్మ గారు, వాళ్ళ బిడ్డ, అల్లుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఎనలేనివి. చాలా చిన్న వయసులో 64 ఏళ్ల వయసులో పంచాయతీ ఉన్నాయి వెంకటరెడ్డి 8 అది మొత్తం 138 గ్రామ పంచాయతీల్లో మనం 5,000 ఇండ్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి. సరే, గానుగొండ అంటే ఇష్టం, వెంకటరెడ్డి గారు వారి కుటుంబం అంటే కొంత అభిమానం కాబట్టి కొంత ఎక్కువ చేద్దాం. కానీ కొన్ని ఊళ్ళు మనం తీసేయలేం కదా, అందరూ మనోళ్ళు, వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే. సో గానుగొండ నుంచి వెంకటరెడ్డి గారు ఈ జనాభా లెక్క చూసి ఆ జనాభా లెక్కకి కొంత అదనంగా ఆ ఇళ్ళ లిస్ట్ తీసుకొని మరి నా దగ్గర రికమెండ్ చేయించి కలెక్టర్ గారికి మీటింగ్ పంపించారు. మంజూరు చేయించినాము. ఒకటి 3,500 కోట్లతో 5 కిలోమీటర్లు గానుగొండ నుంచి హనుమంతులగూడెం, అదేవిధంగా 1,40 లక్షలతో 2 కిలోమీటర్ల గానుగొండ హై స్కూల్ నుంచి పరిటిగూడెం, కల్మల్ కూడా రోడ్డు మంజూరు చేయించడం జరిగింది. అన్ని సైడ్స్ గానుగొండకి కొత్త రోడ్లు వేయించడం జరిగింది. మరి అదేవిధంగా మరి గానుగొండ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలందరూ కోరినట్టుగా, మరి స్వర్గీయ వెంకటరెడ్డి గారు కోరినట్టుగా ఇండ్లు కూడా ఇంటి వెంటనే మంజూరు చేస్తాం. తప్పనిసరిగా మరి ఇక్కడున్న అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళందరికీ మరోమారు నేను మనవి చేస్తున్నా, మీ అందరినీ ఎల్లప్పుడూ మేము మా కుటుంబ సభ్యులుగానే భావిస్తాం. మాకు వేరే కుటుంబం లేదు, మీరే మా కుటుంబ సభ్యులు. మరి ఈ ప్రాంత అభివృద్ధి మీ జీవితాల్లో వెలుగులు ఉండాలని నిరంతరం మా ప్రక్రియ, మా కోరిక ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా రాజకీయం కొనసాగిస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తూ, మరి మీ అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషకరం. మరి అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.